బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, పొగమంచు 5గురు నవ యువకుల ప్రాణాలను మింగేసింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు చెరువులో మునిగిపోవడంతో 5గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈత రాకపోవడంతోనే 5గురు మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన ఉదయం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ హయత్ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన 6గురు యువకులు హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్, మణికంఠలు హైదరాబాద్ నుంచి వలిగొండలో పార్టీ చేసుకునేందుకు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బయలుదేరారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున ఫాగ్ ఉండడంతో పాటు చెరువు వద్ద మూల మలుపు కూడా ఉండడంతో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోయింది. యువకులు బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈత రాకపోవడంతో జలసమాధయ్యారు. ప్రమాద సమయంలో కారులో 6గురు యువకులున్నారు. అందులో ఈత వచ్చిన మణికంఠ ప్రాణాలతో బయటపడ్డాడు. ఒడ్డుకు చేరుకున్న మణికంఠ 100కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు జలాల్పూర్ గ్రామస్తులు చెరువు నుండి కారుతో పాటు యువకుల మృతదేహాలను వెలికితీశారు. అయితే మణికంఠను చికిత్స కోసం హైదరాబాద్కు పోలీసులు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ఓవైపు పొగమంచు, మరోవైపు మలుపు రెండూ కలిసి 5గురి ప్రాణం తీసేశాయి. రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కాగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. 5గురు యువకులు మృతి చెందడంతో 5గురి కుటుంబాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి పోచంపల్లి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.